తెలంగాణకు వచ్చేసి సీఎం చేసేస్తాం, డిప్యూటీ సీఎం కాదు. ఇక్కడికి వచ్చేసేయండి. మూవీ చూసాక లోపల గబ్బర్ సింగ్ చూసాక సేమ్ ఫీల్. ఆఫ్టర్ 12 years ఆల్సో సేమ్ ఫీల్. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై పవన్ స్టార్, జై పవన్ కళ్యాణ్, లవ్ యూ. గబ్బర్ సింగ్ ఎన్నిసార్లు రిలీజ్ అయినా కూడా మనకు ఫస్ట్ టైం చూసినట్టే ఉంటది. పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామానా ఏమన్నా థియేటర్ లో దద్దరిల్లిపోయింది. మనకు ఫస్ట్ టైం చూసినట్టు ఉంది సినిమా. ఇప్పుడు రిలీజ్ 10 years అయినా కూడా మనకి ఇంకా ఫస్ట్ టైం చూసినట్టు ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా, ఆయన క్రేజ్ ఎప్పటికీ పాలిటిక్స్ అయినా సినిమా అయినా తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. డిప్యూటీ సీఎం తాలూకా మామూలుగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ఓజీకి అయితే సవాళ్ళు వేస్తాయి, ఇది మాత్రం పక్కా. ఓజీకి సవాళ్ళు వేయడం పక్కా. ఓజీ వచ్చినప్పుడు ఉన్న క్రేజ్ ఇంకే సినిమాకి ఉండదు. పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ఇంకెవరికి లేదు. ఈ ద సీఈఓ ఆఫ్ క్రేజ్. క్రేజ్ కి పొట్టుకోసి పేరు పెట్టి ఆవిడే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మై నేమ్ ఇస్ సాయి కిరణ్. మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. మై ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్. బాగుంది సినిమా. అప్పుడు చూడలేకపోయినా సినిమాను, ఇప్పుడు చూస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ హిట్, మంచిగా ఉందన్న. ఒకప్పుడు మూవీ చూసాం కానీ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం రేంజ్ లో మనం చూసాం కదా. సో ఎక్సలెంట్ మూవీ అయితే. సో ఇంత క్రేజీ ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. సో అలాంటి మూవీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ అయింది. సో వెరీ ఎక్సైటెడ్ గా ఉన్నాము. సో ఫుల్ ధమాకా అయితే మనకు మూవీ అయితే పక్కాగా ఇచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టు విజిట్ ద ప్రసాద్ ఐమాక్స్. సో థ్యాంక్స్ ఆల్. అంటేనే ప్యాన్ ఇండియా అన్నకు ఇక్కడ అంతే, ఎదురే లేదు. సునామీ తాకలేదా అంతే, ఎప్పుడు తాకలేడు. ఏం లేదన్న. ఇగో నేను మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నీ ఓడి గెలవడు అన్నాడు. చేసి చూపించుడు అందరికి. ఇప్పుడు చెప్పేది మామూలుగా చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా ఎవరైనా 21-20 తెచ్చుకోలేదు. ఫస్ట్ టైం మన పవన్ అన్న 21-20 తెప్పించుకున్నాడు. అంటే ఎందుకు ఆ స్టేటస్ ఎందుకు పెడతా అన్నాడు. నేను పెడతా, నా ఇష్టం అని చెప్పిన. కానీ మీ వాడు గెలవడు కదా, ఎందుకు పెడుతున్నాను. సరే గెలిచినప్పుడు నేను చూపిస్తా అని చెప్పిన. గెలిచినాడు. ఇంకోటి ఏం తెలుసా, ఓజీ గురించి వెయిట్ చేస్తున్నా. సరే అదో ఇంకోటి ఏంటంటే సినిమా లేట్ వచ్చినా ఓకే, నాకు ఈ పాత సినిమాలు ఓకే, నాకు అన్న ఫోటో చూపిస్తే చాలు, సంతోషం పెడతా. మా అమ్మకి 2 కొడుకులు అన్నా కదా, మూడో పెద్ద కొడుకు ఈయనే. నాకు అన్న నా దేవుడు, ఇగోండి నా దేవుడు. ఇంకోటి ఏంటంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు ఫ్యామిలీ కదా. అన్న గురించి చచ్చిపోయినారాడి. నేను ఒక ఫోటో దిగాలన్నా నా కోరిక ఉంది, ఒక ఫోటో దిగాలన్నా కోరిక ఉంది. లేదు అన్న పండగ అన్నయ్య బర్త్డే రోజు ఇట్లా సినిమా అనేది రిలీజ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. బాగా ఎంజాయ్ చేసాం లోపల. ఏగర్లీ అన్న చాలా అప్డేట్ ఏదైనా వస్తుందని చూసాం, ఇంకా అప్డేట్ ఏం లేదు. వెయిటింగ్ ఫర్ అప్డేట్ ఆల్సో. అన్న చెప్పకలేదన్న, వన్ సైడ్ అది. చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ బాగా కలిసి వచ్చింది, ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి అన్న ఈ పండుగలు. అలా రేంజ్ ఉంటుంది ఆయనది. ఎక్కడైనా ఏడున్నా గానీ ఒక రేంజ్ ఉంటుంది ఆయనది, తగ్గదు ఏడు ఆయన. కళ్యాణ్ బాబు రికార్డ్స్ బద్దలు చేయడం ఖాయం. బాబు రానంత వరకు ఏదైనా రికార్డ్స్ నమస్తే అన్న. అదిరిపోయిందన్న. 10 సంవత్సరాలు ఎట్లయితే వైబ్ స్టార్ట్ అయిందో అదే వైబ్ ఇప్పుడు కూడా ఉంది. డిఎస్పీ అదర్ కొట్టేసిండు అసలు. డిఎస్పీ మ్యూజిక్, పవర్ స్టార్, అసలు ఆయన వైబ్ ఆయన ఉంటే చాలన్న సినిమా వెళ్ళిపోతుంది. విజయనగరంలో చూసాను ఫస్ట్ డే ఫస్ట్ షో ఎన్సిఎస్ థియేటర్ లో. బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్, సేమ్ ఫీలింగ్. దానికంటే ఇప్పుడు ఇంకా అప్పుడు ఇంకా మెచ్యూర్ అయ్యి బాగా వచ్చింటా చూడండి. అది వైబ్ వేరు అసలు. ఇంకా క్లియర్ గా ఎంజాయ్ చేసాం మేము. ఓజీ సినిమా కోసం డెఫినెట్ గా అసలు ఏంది అదే హిట్. అది రాకముందే హిట్. అదిరిపోతాను ఆ వైబ్ అదిరిపోద్ది అసలు. ఏంటంటే ఎందుకంటే మీరు ప్రెసెస్ లో ఎప్పుడు ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఫేస్ చేయరు అసలు. చూస్తే ఫస్ట్ లోపల అయితే అసలు డాన్స్లు అవన్నీ మామూలుగా లేవు అసలు. అదిరిపోయింది అసలు. అయితే చాలా ఆనందంగా ఉంది అన్న. ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము కూడా కోరుకుంటున్నాం. అది కళ్యాణ్ బాబుకి యాజ్ అ సూపర్ స్టార్ ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కింద మేము చెప్తున్నాము.
పవర్ స్టార్ గారు బాగుండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ ఫ్రమ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్. రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంటండి, రిలీజ్ కి అది టికెట్స్ దొరకట్లేదు, బ్లాక్ లో కొంటున్నాం. అది ఆయన క్రేజ్. ఎంతమంది హీరోస్ వచ్చినా పవన్ స్టార్ క్రేజ్ ని తగ్గించలేరు. ఎంతమంది న్యూ యాక్టర్స్ వచ్చినా కూడా పవర్ స్టార్ క్రేజ్ ని అసలు బీట్ చేయలేరండి. వస్తారండి, ఆయనకి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉన్నారు, రాకుండా ఎలా ఉంటారు? ఈవెన్ స్మాల్ కిడ్ నుంచి 8 years ఓల్డ్ వరకు కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. చాలా ఉందండి, చాలా చాలా చాలా. పేపర్స్ అలో చేయట్లేదంట లోపల, అదే ఫీల్ అవుతున్నాము. దద్దరు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సంధ్యాలో ఎగిరి వచ్చాము, ఇప్పుడు ప్రసాద్ లో ఇంకో షోకి వచ్చాము. అసలు మామూలుగా లేదండి అసలు రెస్పాన్స్. ఓజీ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాను, చాలా 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 వెయిటింగ్. సినిమాలు చేయకపోయినా ఆయన్ని స్క్రీన్ మీద జస్ట్ అలా చూస్తే చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా కనిపిస్తున్నా. హిట్ ఆఫ్ ఫ్లాప్ అవసరం లేదండి మాకు, జస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటే చాలు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా కూడా వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ రిలీజ్ దోనా అయ్యా నా ఫేవరెట్ మూవీ ఖుషిలో చెప్తాను. ఓకే. నడుం నీ ఒంట్లో భాగమే, మొహం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వస్తుంది. ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. జై పవర్ స్టార్, జై పవనిజం. సినిమా సూపర్ ఉంది. మేము 2012లో రిలీజ్ అయింది గబ్బర్ సింగ్. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది. థియేటర్ రెస్పాన్స్ అయితే ఇంకా టాప్ నాచ్ ఉంది. ఇది ఒక ఫ్యాన్స్ కి పండగ లాంటి ఈ రోజు అనమాట. పవన్ కళ్యాణ్ ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ. ఓజీతో రికార్డ్స్ బద్దలవుతాయని మేము అనుకుంటున్నాం. అంటే రెండు ఒక డేట్స్ కాదు కదా, వీఆర్ సపోర్ట్ చేస్తాం పుష్పకి కూడా. బట్ ఫ్యాన్స్ అవి కొంచెం తగ్గించుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. నైస్ ఎక్స్పీరియన్స్ విత్ వాచింగ్ విత్ అవర్ కొలీగ్స్. సూపర్ ఉంది. ఫస్ట్ 1000 crore మూవీ ఉంది సార్. సో పవన్ కళ్యాణ్ కి రాబోతుంది 1 కాదు 2 అని నేను అనుకుంటున్నాను. బికాస్ 3 రిలీజెస్ ఉన్నాయి. అందులో ఓజీ అనేది మంచి హైప్ లో ఉంది. సో ఓజీ కోసం ఇయర్ ఏమైనా డిసప్పాయింట్ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం పవన్ కళ్యాణ్ రిలీజ్ అంటే అప్పుడు 10 years తర్వాత ఫ్యాన్స్ ఆకలి తీర్చారనమాట. ఇప్పుడు 10 years తర్వాత రిలీజ్ తో మళ్ళీ ఇంకోసారి ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చారు. ఓకే అన్న, ముందుగా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇవాళ రిలీజ్ అయిందంటే మళ్ళీ మేము కొత్తగా రిలీజ్ అయినట్టు చూస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇవాళ రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం ఎన్ని చేసిండో, ఇండస్ట్రీ ఎంత పేరు సంపాదించుకోండు, రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకోండు. నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకొని మనసు పూర్తి కోరుకుంటున్నా. దట్ ఈస్ పవర్ స్టార్. ఒక బద్రి, ఒక ఖుషి, ఒక తొలి ప్రేమ, ఒక తమ్ముడు, ఒక గబ్బర్ సింగ్. నిజంగా చిరంజీవి వాళ్ళ తమ్ముడు పుట్టడము ఆయన అదృష్టం. అన్నదమ్ముల అనుబంధం అంటే అదృష్టమా? ఒక రాముడు లక్ష్మణుడు ఎలానో ఒక రాముడు లక్ష్మణుడు నిజంగా మంచి పేరు తెచ్చుకుని ఇద్దరు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఇంకా అలా కొడుకు కూడా నెక్స్ట్ అఖీరా కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన సినిమా కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. నెక్స్ట్ ఇయర్ బర్త్డే లోపల మళ్ళీ ఆయన కూడా హీరోగా రావాలి. అఖీరానంద్ గారు మేము వెయిట్ చేస్తున్నాం అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ గా. ఎందుకంటే మేము ఒక బద్రీ సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక తొలి ప్రేమ ఎంత ఎంజాయ్ చేసినామో, మళ్ళీ గబ్బర్ సింగ్ కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. రియల్గా చెప్తున్నా దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవడము. ఇట్లా బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవన్ కళ్యాణ్.